ఎలా అనిపించింది సార్? అంటే ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దాడులు, హత్యాయత్నాలు అన్నిటి తర్వాత నియోజకవర్గంలోకి ప్రవేశించడం, అంత భారీగా జన స్వాగతం ఎట్లా అనిపించింది సార్? నిజంగా అది చాలా చాలా సంతోషంగా అనిపించింది. హ్మ్. ఎందుకంటే ఒక పక్క ఈ వైస్ చీఫ్స్ గాళ్ళు వాళ్ళు చేసిందేంటి, ఒక పక్క నేను రాకుండా ఒక 18-20 కేసులు పెట్టారు. అవును. ఎప్పుడు వస్తానని షెడ్యూల్ ఇచ్చినా కేసులు పెట్టి చేశారు. మధ్యలోనేమో వాళ్ళు పెట్టిన కేసులన్నిటికి నేను స్టేలు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా తట్టుకోలేక వన్ ఫైన్ డే నా పుట్టినరోజు నాడు వాళ్ళు మాటేసి వచ్చి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చంపేంత ప్రయత్నం చేశారు. హ్మ్. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇంకో పక్క కామెంట్లు ఏంటంటే వస్తే చంపే ప్రయత్నాలు, అంటే థర్డ్ గ్రేడ్ రాస్కెల్స్ అనమాట. హ్మ్. ఇంకో పక్క రావట్లేదు, చూసావా ఎక్కడో ఢిల్లీలో దాక్కున్నాడు, రావటం లేదు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు వాళ్ళకి కావలసినాడు. ఓకే. సో వాడితోటి ఈ పనికి మళ్ళీ నా కొడుకులు మంతనాలు. సారీ టు యూజ్ ద వర్డ్, బట్ దట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ వాట్ ఐ కెన్ యూజ్. ఓకే. సో ఇక్కడ మంతనాలు. సో ఇలాగ తొత్తులు లాంటి పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని ఏదో రకంగా ఏదో చేయాలని చూశారు. 24 అవర్స్లో నాకు బెయిల్ వచ్చింది, నేను బయటకు వచ్చా. ఆ తర్వాత కూడా అయ్యో ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ రావటం లేదు అని కామెంట్లు. హ్మ్. ఇన్నాళ్ళు మీ నియోజకవర్గానికి రాలేదు, అటువంటి వారిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఓకే. అని ఈ సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్టులు ఉంటారు, ఒక్కొక్క పోస్ట్కి 10 రూపాయలు అంత ఇస్తా అంట ఆ పిల్ల సజ్జల. ఏదో ఒక్కొక్కడు ఒక 10 మీడియాల్లో ఒక 50 పోస్టులు పెడితే ఆడికి ఒక ఏదో 500 మళ్ళీ అంత డబ్బులు వస్తాయి. హ్మ్. ఒక 50 పోస్టులు పెట్టుకుంటే ఆడికి ఆ రోజు గడిచిపోతుంది. హ్మ్. సో అలాగా పబ్లిసిటీ చేసుకుంటూ గడుపుతున్నారు. రైట్. బట్ మొన్న నేను వచ్చిన రోజు ఆ ప్రజల్లో నా నియోజకవర్గమే కాదు, ఆల్ త్రూ రాజమండ్రి నుంచి మరి రావులపాలెం జంక్షన్ మీదుగా వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ జంక్షన్ జామ్ అయిపోయినాయి. అవును. సో అది పెద్ద షాక్ సో వాళ్ళకి. 70 అడుగుల కటౌట్ కూడా పెట్టారు. మీరేనా పందెం కోడి? అది ముందులేండి అది. సో ఇలా అంటే ఆ రెస్పాన్స్ చూసి కొంచెం వాళ్ళు నెగిటివ్గా మరి చాలా షాక్ తిన్నారు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా అదంతా ఎగిరిపోయింది అతను ఒక ఎంట్రీతో అనేది చాలా ఓకే. బాధ కలిగించింది వాళ్ళకి, ఆనందం కలిగించింది నాకు. మీకు రైట్. సో శరీరానికైన గాయాలైతే మానిపోయి ఉంటాయి ఈ పాటికి. మనసుకైన గాయం పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? మనసుకైన గాయం త్వరలో మానిపోతుంది. రేపు మే ఐ థింక్ హోప్ఫుల్లీ నా ఎక్స్పెక్టేషన్ మే 14-15లో ఎలక్షన్ రిజల్ట్స్ అనేది నాకున్న అంచనా. అచ్చా. సో మే 14 అర్ధరాత్రి 15లో నన్ను కొట్టారో అదే రోజు వీళ్ళకి ప్రజలు సమాధి కట్టిన విషయం తెలుస్తుందనేది రిజల్ట్ ద్వారా ఇట్స్ మై గెస్. ఓకే. కానీ అంటే ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలవబోతుంది అనేది చూస్తున్నాను. మరి అదే అంటే మీరు టైమ్స్ నవ్ సర్వే 1-10 సార్లు చూస్తే అలాగే ఉంటుంది. అదొక్కటి. ఆ సాక్షి పేపర్లో ఓకే. ఏదో పెయిడ్ సర్వేలు వేసుకుంటూ ఉంటారు. సో మీకు ఒకటే సింపుల్, ఒక పార్టీ పోతుంది అని అన్నప్పుడు ఆ పార్టీ నుంచి క్వాలిటీ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతే దట్ ఇస్ అన్ ఇండికేషన్. ఓకే. మీకు ఇప్పుడు టు మై నాలెడ్జ్ ఐ థింక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు. ఓకే. ఆల్రెడీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ముందే వెళ్ళిపోయారు. ఓకే. అంటే రెడ్ల గురించే చెప్తున్నా. రైట్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ రెడ్డీస్లో ఒక పెద్ద చరిత్ర ఉన్న ఫ్యామిలీస్. రైట్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా యాజ్ గుడ్ యాజ్ రేపో మాపో ఆయన లీవింగ్. సో ఇంకా మీకు ఇలా చూసుకుంటే చాలామంది ఎవరైతే ఇతనికి అండగా నిలిచారో ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వీడు ఒక వేస్ట్ గాడు రా బాబు అని చెప్పి
వెళ్ళిపోతున్నారు. దాని వెనక ఇతను పని అయిపోయింది అన్నది కూడా డెఫినెట్గా ఓకే. తెలుసుకునే వెళ్ళిపోతున్నారు. లేదంటే భరించి ఉండేవారేమో. ఉమ్. సో నేనైతే నేను బయటికి ఇతనితో విభేదించినప్పుడు జగన్మోహన్ రెడ్డితో అప్పటికి మరి అతను ఒక 20 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు లాగా గొప్ప పేరు తెచ్చుకుని నేను 20 సంవత్సరాలు నేనే సీఎం, 10 సంవత్సరాలు నేనే సీఎం మీద చెప్తూ ఉండేవాడు. ఉమ్. సో ఇంత తొందరగా పోతాడు అనుకోలేదు, కానీ ఇంత పనికి మాలినాడు ఎక్కువ రోజులు ఉండకూడదనే ఉద్దేశంతో నేను ప్రజలకు మంచిది కాదనే ఉద్దేశంతో నేను 6 నెలల్లోనే మంచి చెప్పే ప్రయత్నం చేశా. ఆహా.